హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎస్ఐపిస్ అంటే ఏంటి, దాని ద్వారా మనం వెల్త్ ఎలా జనరేట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. నా పోర్ట్ఫోలియో కూడా చూపెడతాను, ఎలా నేను ఎస్ఐపిస్ ద్వారా నేను ఒక గుడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాను. చాలా మందికి ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అని ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఉన్న జాబ్ వదిలేసి కంప్యూటర్లో స్క్రీన్ ఓపెన్ చేసి ఆ గ్రాఫ్లు చూసుకుంటా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అదే మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దానికి ఒక ప్రొఫెషనల్ ఉంటాడు, దాన్ని చూసుకుంటా ఉంటాడు. మీ పని మీ సంపాదన పెంచుకోవడం, ఆ ప్రొఫెషనల్ పని మ్యూచువల్ ఫండ్స్ లో మీ కూడబెట్టిన డబ్బుని పెంచడం. సో ఎప్పుడైతే నాకు ఈ రియలైజేషన్ అయిందో, ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తున్నప్పుడు ఈ షేర్స్ కొనేది, పొద్దు పొద్దున రికమెండేషన్స్ వస్తుండే. అండ్ ఐ యూస్ టు ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ పొజిషనల్ కాల్స్ తీసుకుంటుండే. దాని ద్వారా ఏమైందంటే నాకు లైక్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ద జాబ్, ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద గ్రాఫ్. ఓకే, ఇంత వచ్చిందా, నా టార్గెట్ హిట్ అయిందా, లేకపోతే నా స్టాప్ లాస్ హిట్ అయిందా. సో ఎప్పుడైతే నేను ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండ్ డిసిప్లిన్ గురించి నేను తెలుసుకున్నానో, అప్పటి నుంచి నేను ఎస్ఐపిస్ అనేది స్టార్ట్ చేశాను ఇన్వెస్ట్ చేయడం. సో చాలా మందికి ఏంటంటే ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తే ఒక బోరింగ్ జర్నీ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే అది పెడుతున్న కొద్ది సడన్ గా మనకి ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ ప్రకారం ఏంటంటే ఇలా పెట్టగానే మనం ఇలా కనిపించాలి డబ్బులు. కాకపోతే ఏంటంటే ఈ వెల్త్ క్రియేషన్, వెల్త్ జనరేషన్ అనే స్టోరీ చాలా బోరింగ్ ఉంటుంది. అందరూ అంత డిసిప్లిన్డ్ గా లాంగ్ టర్మ్ లో ఈ ఈ జర్నీలో ఉండలేరు. అండ్ ఏం చేస్తారంటే ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు పెరుగుతలేదు కదా అని తీసేసి బంగారం కొనడము, పెరుగుతలేదు కదా అని తీసేసి ల్యాండ్ కొనడము చేస్తూ ఉంటారు. అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎస్ఐపిస్ ద్వారా మీరు ఎలా వెల్త్ జనరేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ కి కొత్త అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఇప్పుడు మన అందరి దగ్గర లక్షల లక్షల డబ్బులు ఉన్నాయి కదా. అందరూ వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అండ్ నెల శాలరీ వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన శాలరీలో ఇంటి ఖర్చులు తీసుకోవాలి, బయటికి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, బయట ఎంజాయ్ చేయాలి, సినిమాలకు వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, మన ఫ్యూచర్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే చాలా అవెన్యూస్ ఉన్నాయి, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అందులో వచ్చేసిన ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక పద్ధతి. ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి లంసమ్. ఓకే, నాకు బోనస్ వచ్చింది, 2 లక్షలు 3 లక్షలు బోనస్ వచ్చింది, అండ్ గో ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, దాన్ని లంసమ్ అంటారు. లేదు నాకు 2-3 లక్షలు అలా ఒకసారి రావు, ప్రతి నెల 500 రూపాయలు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి పెడతాను, సో దట్ ఐ కెన్ సేఫ్ గార్డ్ మై ఫ్యూచర్. సో దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. సిస్టమాటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు. ఓకే, దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇది ఎందుకు బెస్ట్, మ్యూచువల్ ఫండ్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్తానంటే, ఇప్పుడు మీరు 500 రూపాయలు పెట్టి గోల్డ్ కొనలేరు, 500 రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ కొనలేరు కదా. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఒక యూనిట్ ని కూడా 500 రూపీస్ కి ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని ద్వారా మీరు ఒక వెల్త్ బిల్డ్ చేయొచ్చు. సో దీనికి ఏం చేస్తారంటే నా ఒక మ్యూచువల్ ఫండ్ చూపెడతాను, ఎందుకంటే నేను ఇక్కడ గాల్లో మాటలు మాట్లాడడం మనకు రాదు. సో సో ఇది నేను ఇన్వెస్ట్ చేశాను ఫర్ ద లాస్ట్ 3 years. ఇది వన్ ఆఫ్ ద ఫండ్. సో టోటల్లీ 17 lakhs. 17 lakhs అంటే ఒకసారి నాకు వచ్చి పడలేదు, రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తుంటే నా 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 యొక్క ట్రాన్సాక్షన్ చూస్తూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ప్రతి నెల నేను ఇన్వెస్ట్ చేస్తా పోతున్నాను. ఇది నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 2021లో నాకు లంసమ్ వచ్చినప్పుడు, కొంచెం డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను. అలా ఇన్వెస్ట్ చేస్తూ ప్రతి నెల 10,000 ఇలా ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో అలా ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఎప్పుడైతే 2021లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దీని వాల్యూ వచ్చేసి అప్పుడు 61 రూపీస్. ఓకే, 61 రూపీస్కి నేను ఒక యూనిట్ ప్రైస్ ఉండే. ఇప్పుడు వచ్చేసి దీని ప్లాన్లో, లెట్ మీ గో హియర్ అండ్ ఓకే, ఇప్పుడు వచ్చేసి 115 రూపీస్. సో రీసెంట్గా కూడా నేను పర్చేస్ చేశాను, లైక్ ఆన్ 16th April. అప్పుడు నేను కొన్నప్పుడు నాకు 105 రూపీస్ పడింది. సో దీని ఏమంటారంటే మనం పెడుతున్న డబ్బులు అన్నీ పెరుగుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడెప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. లాంగ్ టర్మ్లో ఏంటంటే మనకు యావరేజింగ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఒకసారి నేను 65 రూపీస్ కొంటా, ఒకసారి 100 రూపీస్ కొంటా, ఒకసారి 105 రూపీస్ కొంటా. కాబట్టి ఇది ఓవరాల్గా యావరేజ్గా అయిపోతుంది, 80 రూపీస్కి నాకు యావరేజ్గా పడుతుంటుంది. కానీ దీని ద్వారా ఏంటంటే నేను కాంపౌండింగ్ అనేది అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే వెల్త్ జనరేషన్ అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు
అందరికి 15 లక్షలు 20 లక్షలు అంటే పెద్దగా కనిపించచ్చు. కానీ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ స్మాల్ 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 ఇన్ ద లాంగ్ టర్మ్, ఇట్ విల్ మీకు చాలా పెద్ద వెల్త్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇది అర్థమై ఉంటుంది. ఎప్పుడు నేను చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అని దిగులు పడకండి. ఓవరాల్ ఇట్ విల్ హెల్ప్ యూ టు గ్రో అ బిగ్ వెల్త్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో చాలా మందికి ఏంటంటే డబ్బులు పెడుతున్నాం పెరుగుతలేదు అని అంటూ ఉంటారు. ఇక్కడ మీకు కావాల్సింది అంటే నిజంగా వెల్త్ జనరేట్ చేయాలంటే 3 వేరియబుల్స్ ముఖ్యం. ఓకే, ఒకటి టైం, ఒకటి మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్. ఓకే, టైం, ఇంట్రెస్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూర్ ఇన్వెస్టింగ్. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే అందరు ₹1,00,00,000 సంపాదించాలని ఉంటుంది. సో ₹1,00,00,000 సంపాదించాలని ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే నా దగ్గర ఆ ₹1,00,00,000 సంపాదించే సంపాదన లేదు, ఇప్పుడు నేను 50,000 సంపాదిస్తున్నా, 30,000 సంపాదిస్తున్నా, ఎలా ఎలా అని దిగులు పడుతూ ఉంటారు. సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఆలోచించొద్దు. సో ₹1,00,00,000 నేను సంపాదించాలంటే దానికి ఏం చేయాలి, నా ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి. సో మీరు ఇన్కమ్ ఎంత త్వరగా పెంచుకుంటే అంత ఈజీగా మీరు ఆ గోల్ ఏదైతే ఉందో 1 crore అనేది ఈజీగా మీరు అచీవ్ చేయగలుగుతారు. సో నేను ఏం చేశానంటే ఒక ఫేమస్ వారెన్ బఫెట్ ఉంటాడు. వారెన్ బఫెట్ అందరూ తెలుసు, ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. సో అతని ఒక పోర్ట్ఫోలియో చూపెడతాను సో దట్ యుల్ అండర్స్టాండ్ హౌ హీ హాస్ గ్రోన్ వెల్త్ యూజింగ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఓకే, సో ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నట్టయితే మీరు ఈజ్ ద ఓనర్ ఆఫ్ $80 billion. ఓకే, బట్ వెన్ ఈ స్టార్టెడ్ $140,000 చాలా తక్కువ స్టార్ట్ చేశాడు. సో అలా ఏంటంటే ఇక్కడ టైం అనేది ముఖ్యం. టైం అనేది లాంగ్ టర్మ్ గేమ్. దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ అలా పెడతా ఉంటే అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా డబ్బు సంపాదించడం, ఆ డబ్బు మళ్ళీ డబ్బు సంపాదించి పెట్టడం, దాని ద్వారా హీ మేడ్ $80 billion. సో ఎప్పుడు కానీ మీకు ఓకే నాకు ఉమేష్ చూపెట్టాడు 15 లక్షలు అని నేను ఇప్పుడు దిగులు పడను, ఇది రేపు ₹1,00,00,000 అవుతుంది. బికాస్ ఐ లీవ్ ఇట్ టు ద టైం. టైం అనేది చాలా ముఖ్యం, మన పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. సో అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టైన్, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th world wonder. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో దాన్ని సంపాదిస్తారు, ఎవరైతే అర్థం చేసుకోరో ఈఎంఐ లోన్లు కట్టుకుంటా లైఫ్ అంతా బర్బాద్ చేసుకుంటాడు. ఓకే, సో సో ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఓకే, మీరు అడుగుతారు లైక్ హౌ కెన్ ఐ మేక్ మనీ. సో మీకు ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి నేను ఒక క్యాల్కులేటర్ చూపెడతాను. దీన్ని ఎస్ఐపి క్యాల్కులేటర్ అంటారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹500 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ 1 crore, మీరు ఇలా క్యాల్కులేటర్ చేస్తుంటే యూ విల్ అండర్స్టాండ్. ఒకవేళ మీరు ప్రతి నెల ₹500 ఇన్వెస్ట్ చేస్తున్నారు అట్ ద రేట్ ఆఫ్ 12% ఫర్ 40 years, మీకు వచ్చేసరికి లాస్ట్కి 59 లక్షలు ఆఫ్టర్ 40 years మిగులుతాయి. కానీ రియలిస్టిక్గా చెప్పుకుంటే ఎవరు 40 years వరకు బతుకుతారు, అంత ఓపిక వరకు ఉన్నది మనకు లేదు కదా 40 years వరకు. సో దానివల్ల ఏం చేయాలంటే మీరు ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు పెంచుతూ ఉండాలి. ఓకే, లక్ష పెట్టాలి. లక్ష అవుతుందా అంటే ఫర్ దట్ యూ నీడ్ టు లెర్న్ హౌ టు మేక్ మనీ, యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు ఎర్న్ హై ఇన్కమ్ స్కిల్. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఇన్కమ్ని పెంచుతుంటే మీకు ఈజీగా 1 crore కానీ ఇప్పుడు మీకు 1 crore చేయాలంటే లైక్ యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ సో మచ్ టైం. ఓకే, 10 yearsలో కూడా మీకు 1 crore వచ్చేస్తుంది. నాట్ ఈవెన్ 10 lakh crore. ఓకే, నాట్ ఈవెన్ 10 years, 6 yearsలో కూడా మీకు 1 crore వచ్చేస్తుంది at the rate 12%, which can be easily possible. అదే మీరు ఇంట్రెస్ట్ పెంచుకున్నారు అనుకోండి, ఇంకా మీకు ఈజీగా త్వరగా మీకు 1 crore వచ్చేస్తుంది. సో దీని ద్వారా క్యాల్కులేటర్ ద్వారా మీరు ఈ గేమ్ని కొంచెం ఆడుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయదు, ఎందుకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయదు. చూడండి, ఇప్పుడు ఇండియన్ మార్కెట్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు చూస్తున్నట్టయితే మన ఇండియన్ ఏజ్ డెమోగ్రాఫిక్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ ఈజ్ 35 years. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా. అదే మీరు జపాన్లో కానీ, యూరోప్లో కానీ, యుఎస్లో కానీ వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి అక్కడ పనిచేసే పాపులేషన్ లేదు. సో ఇండియా, ఎవ్రీ కంట్రీ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా అండ్ ఇండియాకి అవుట్ సోర్స్ చేస్తున్నారు జాబ్లు కానీ వర్క్ కానీ. సో ఇక్కడ ఏంటంటే దీని ద్వారా ఏంటంటే ఇండియాకి చాలా ఇన్కమ్ పొటెన్షియల్ ఉంది, ఇండియాలో చాలా బిజినెస్ పొటెన్షియల్ ఉంది అండ్ వీ హ్యావెంట్ స్టార్టెడ్ ఇట్. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఒక గ్రాఫ్ చూపెడతాను. సో ఇండియా రైట్ నౌ జీడిపి $5 trillion. వీఆర్ ఎట్ 2024. ఓకే, మనం ఇక్కడనే ఉన్నాం. బట్ ప్రొజెక్టెడ్ ఈజ్ విల్ బి రీచింగ్ $35-40 trillion బై 2060. సో ఇమాజిన్ ఎన్ని బిజినెసెస్ వస్తాయి, ఎంతమంది కోటీశ్వరులు అవుతారు, ఎన్ని కరోడ్పతి లైక్ $1 billion, $1 trillion బిజినెస్, ఎన్ని రిలయన్స్ వస్తాయి, ఎన్ని టాటా కంపెనీస్ వస్తాయి ఫ్యూచర్లో.
సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి మంచి బిజినెసెస్ లో, ఐ మీన్ లైక్ త్రూ మ్యూచువల్ ఫండ్స్, యూ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో దానికి ఇన్వెస్ట్ చేయడానికి ఐ థింక్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇస్ ద బెస్ట్ వే వేర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అండ్ యూ కెన్ అచీవ్ మల్టిపుల్ కరోడ్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. అండ్ ఇది మనం నెక్స్ట్ ఫ్యూచర్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్. సో ఓకే, సో ఇలా మనం ఒక వెల్త్ జనరేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో మీరు కూడా వెళ్ళి ఎస్ఐపి క్యాల్కులేటర్ అని గూగుల్లో పెట్టండి, సో దట్ యుల్ ఆల్సో అండర్స్టాండ్ హౌ మచ్ మనీ దట్ యూ కెన్ మేక్. సో నేను ఇంకో వీడియో కూడా పెడతాను డిస్క్రిప్షన్ లో, మై ప్లాన్ టు మేక్ 1 crore యూజింగ్ మ్యూచువల్ ఫండ్స్. అది మీకు కూడా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియో, మేక్ షూర్ టు యూ లైక్, share and subscribe to my YouTube channel for achieving financial freedom. All right, I'll see you in the next video. Thanks for joining in.